హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఈ ఫ్రాక్స్ గురించి మొత్తం డీటెయిల్స్ అవి చెప్తానండి. ఇవి ఫ్రాక్స్ ఒకటి పర్పుల్, ఒకటి బ్లూ కలర్ అండి. ముందు పర్పుల్ డ్రెస్ గురించి చూద్దాము, ఫ్రాక్ గురించి. ఇదైతే నెట్ ఫ్యాబ్రిక్స్. నేను మీషో యాప్ నుంచి అయితే తీసుకున్నానండి. హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా బుట్ట చేతుల్లాగా పెట్టాను. బాడీ పార్ట్ వచ్చేసి మనకి చిన్నిగా కొద్దిగా అంటే ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తామన్నమాట. మీరు ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్స్ అన్నీ అడిగితే మాత్రం ఖచ్చితంగా నేను షేర్ చేస్తానండి. అలానే మనకి బాడీ పార్ట్ మొత్తం కూడా రఫిల్స్ వస్తాయండి. మొత్తం అంటే ఫ్రంట్ పార్ట్ ఒక 5, బ్యాక్ పార్ట్ ఒక 5 వస్తాయి. వీటిని విడిగా స్టిచ్ చేసుకోవాలి. లుక్ అయితే చాలా బాగుందండి. ఇట్లు మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క ఫ్రాక్కి కాస్ట్ ఎంత పడింది ఏంటి అనేది అయితే నేను మొత్తం కూడా షేర్ చేస్తానండి. ఇప్పుడు ఫ్రాక్ ఏ విధంగా ఉంది అనేది చూపించడం కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. చాలా బాగుందండి. ఫ్రాక్ వచ్చేసి మనకి ఇలాంటి డిజైనర్ వేర్ ఫ్రాక్స్ అయితే మనకి ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలండి. లేస్ కూడా నేను మీషో నుంచే తీసుకున్నాను. ఇటువంటి ఫ్రాక్స్కి కంపల్సరీ ఇది ఒక వెరైటీ లేస్ అండి. ఆ లేస్ని కూడా మనం తీసుకోవాలి. ఆ లేస్ ఉంటేనే ఈ ఫ్రాక్కి లుక్ అనేది వస్తుందండి. ఈ లేస్ లేకపోతే ఫ్రాక్లో లుక్ అనేది ఉండదు. బాడీ పార్ట్ అయితే ఈ విధంగా ఉంది. హ్యాండ్స్ వచ్చేసి కొంచెం బుట్ట చేతుల్లాగా వచ్చాయి. మామూలుగా చిన్ని రఫిల్స్ లాగా పెట్టాను. మొన్న బర్త్డే రోజున వేసుకున్నారు కాబట్టి అక్షింతలు అవన్నీ పడినాయండి. వాటిల్లో కొంచెం వాష్ చేయాలి. ఇంకా అవ్వలేదు. మీకు చూపిద్దామని చెప్పి అయితే చూపిస్తున్నాను. చూశారు కదండి హ్యాండ్స్ ఎలా ఉన్నాయి. బాడీ పార్ట్ చూశారు కదా, చాలా సింపుల్గా బాడీ పార్ట్ అయితే సింపుల్గా ఉన్నట్టు ఉంటుంది, కానీ మంచి లుక్ అయితే వస్తుందండి. ఈ బాడీ పార్ట్ ఇదంతా కూడా కింద బాటమ్ పార్ట్ చూసుకుంటే బాటమ్ పార్ట్ కూడా చూడటానికి గజిబిజిగా ఉన్నట్టు ఉంటుంది, కానీ మంచి లుక్ అయితే ఉంటుందండి. ఇవన్నీ కూడా ఈ డ్రెస్సెస్ పెద్దవాళ్ళు అయితేనేమో ఫోటోషూట్స్ కోసం అయితే యూజ్ చేస్తున్నారండి. వెడ్డింగ్ ఫోటోషూట్స్ వాటి కోసం అయితే నేను బాగున్నాయని చెప్పేసి బర్త్డే కోసం అయితే స్టిచ్ చేశానండి. ఇది చిన్న పాపది. ఈ బ్లూ కలర్ది వచ్చేసి పెద్ద పాపకి స్టిచ్ చేశానండి. ఈ బ్లూ వచ్చేసి ఇది ఒక మోడల్ అనమాట. పైనుంచి కిందకి లేయర్స్ మొత్తం కూడా. అదే విడిగా పార్ట్స్ ఫ్రంట్ ఒక 5, బ్యాక్ ఒక 5 వచ్చాయి. అదే దీనికైతే మాత్రం మొత్తం కూడా రఫిల్స్ వచ్చాయండి. రఫిల్స్ అంటే నేను అనేది పైనుంచి కింద వరకు లేయర్స్. బాడీ పార్ట్ వచ్చేసి మనం నవ్వారి అల్లినట్టుగా పెడతామన్నమాట. బాడీ పార్ట్ అలా వస్తుందండి. పైన మామూలుగా అయితే వాటికి సీవ్లెస్ అంటే లోపల లైనింగ్ లేకోకుండా వేస్తారు. నాకు అలా ఇష్టం ఉండదు కాబట్టి నేను పైన బాడీ పార్ట్కి కూడా వేశాను. మామూలుగా అయితే ఇవి లేయర్స్ అండి. మొత్తం కూడా నాకు 6 లేయర్స్ వచ్చాయన్నమాట. 6 లేయర్స్ పెడదాం అనుకున్నాను. 6 లేయర్స్గా బాడీ పార్ట్ దగ్గర నుంచి కింద బాటమ్ పార్ట్ ఫుల్ వరకు కూడా 6 లేయర్స్. దీనికి కూడా ఈ లేస్ వేయటం వలన మనకి బుట్టలాగా పైకి లేచినట్టుగా బుట్టలాగా వస్తుందండి. ఈ లేస్ వల్ల మనకి లోపల క్యాన్స్ కట్ వేసుకునే పని ఉండదు. ఇప్పటికి ఈ డ్రెస్సెస్ బాగా వెయిట్ ఉంటాయి. క్యాన్స్ కట్స్ అవి వేయాల్సిన అవసరం కూడా ఉండదండి. బాడీ పార్ట్ అయితే ఈ విధంగా హార్ట్ షేప్ తోటి పైన ఆ విధంగా అయితే స్టిచ్ చేశానండి. వీటి కాస్ట్ కూడా నేను విడిగా మొత్తం క్లాత్ ఎంత పట్టింది, వీటి కాస్ట్ ఎంత అయింది, బయట స్టిచ్ చేపిస్తే ఎంత అవుతుంది అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు ఈ ఫ్రాక్స్ అవి ఎలా ఉన్నాయి అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. అలానే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హ్యాండ్స్ వచ్చేసి అయితే నేను స్లీవ్స్ ఇచ్చాను. ఇప్పుడు ట్రెండీలో ఉన్నాయి కదండి స్లీవ్స్. ఆ ట్రెండింగ్లో ఉన్న స్లీవ్స్ అయితే స్టిచ్ చేశానండి నేను. హ్యాండ్స్ అయితే బాడీ పార్ట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. చూసారు కదా, మామూలు హ్యాండ్ పెట్టాను. అలానే కిందికి కొద్దిగా ఇప్పుడు మోడల్గా ఉంటున్నాయి కదండి, అలాంటి హ్యాండ్ అయితే పెట్టానన్నమాట. మనం మనం వీడియోస్ చూసుకుంటూ కూడా యూట్యూబ్లో ఇలాంటి ఫ్రాక్స్ అన్నీ కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. టైం పట్టిద్ది కానీ టైం టేకింగ్, కానీ మనం ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఈ లేసెస్ అవన్నీ కూడా నేను మీషో నుంచే తీసుకున్నానండి. వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ పైన క్లిక్ చేస్తే మీరు షాపింగ్ చేసుకోవచ్చండి. వాటిని పర్చేస్ చేసుకోవచ్చు.
ఎలా ఉంది ఫ్రాక్ అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. చూశారు కదా, ఈ 2 ఫ్రాక్స్ ఎలా ఉన్నాయండి, మీకు నచ్చాయా? నాకైతే చాలా బాగున్నాయి. నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ అండి.